అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శని త్రయోదశి. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శని త్రయోదశికి చాలా శక్తి ఉంది. శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది. శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని వలన కలిగే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె, గొడుగు, నువ్వుల్ని కొనకూడదు. ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేయాలి. శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోసి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని శాస్త్రం అంటోంది. త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి. ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట. మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలమంద మొక్కని తలకిందులుగా వేలాడదీయటం చాలా మంచిది. ఇలా చేస్తే శని దోషాలు, శని బాధలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్యల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని హిందువుల విశ్వాసం. ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. అయితే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి ముక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితులు చెబుతున్నారు. అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది. ఈ చెట్టుకి పసుపు నీళ్లు పోస్తే మీ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు నెలకొంటాయి. హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తాడు. అందుకే
శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతునికి సింధూరంగా సమర్పించండి. ఇలా చేస్తే హనుమంతుని దయ మీపై ఎల్లవేళలా ఉంటుంది. శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో 5 లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి. దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి. తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మీ బిజీ లైఫ్ కారణంగా శని త్రయోదశి నాడు ఇవేమీ చేయలేని వారు నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాజన చేసి శనిదేవునికి తమలపాకులో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం 9 ప్రదక్షిణలు చేయండి. తద్వారా శనిదేవుని ఆశీస్సులు మీరు పొందవచ్చు. అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రం చెబుతుంది. ఈ శని త్రయోదశి నాడు నల్ల కుక్కకి ఆహారం తినిపించడం, పేద ప్రజలకు మీకు తోచినంతలో సహాయం చేయడం, ఆహారం దానం లాంటివి చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు. దానం చేయాల్సిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకొని ఉండాలి. అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోవాలి. వారి కృషితో పేదలకు సహాయం చేసే వ్యక్తులకు శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మర్చిపోయి కూడా శనివారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా ఇనుప వస్తువులు, నలుపు రంగు వస్తువులు, చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె తదితర వస్తువులు శనివారం రోజు కొనకూడదు. ఒకవేళ మీరు ఈ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే మీ జాతకంలో శని స్థితి బలహీనంగా మారుతుంది.